అసమ్మతి, అదే విధంగా వ్యతిరేకతలు ఇవన్నీ కూడా కొంత అలజడి కూడా రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ పార్టీలోనా కృష్ణాంజలి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్గా పనిచేశారు, ఏ పార్టీలోనూ అసమ్మతి సహజం. కానీ ఒకేసారిగా 40 మందిని 50 మందిని మంత్రులను అదేవిధంగా సిట్టింగ్లో మారిస్తే అసమ్మతి రాదు? ఇక్కడ ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పని ఏం లేదు. 4.5 సంవత్సరాలు ఆయన బటన్ నొక్కుతున్నాడు, జనానికి డబ్బులు వెళ్తున్నాయి. ఎక్కడ నుంటే పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్లు, అంతే తప్ప ఎమ్మెల్యేలు చేసేటువంటి పని ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది? వ్యతిరేకత అంతా ప్రభుత్వం మీద. ఆ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే, కొత్త ముఖాలను రంగంలోకి దించడం ద్వారా వ్యతిరేకత ఏమైనా తగ్గుతుందేమో అనేటువంటి విధంగా దింపుడు గల్లం ఆశతో ఈ రోజున ఒక ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేల మీద ఉండేటువంటి వ్యతిరేకత కాదు, ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత. ఎమ్మెల్యేలు కూడా అదే అంటున్నారు, మేమేం చేసామని మా మీద వ్యతిరేకత ఉంటుంది, ఏదైనా ఉంటే ముఖ్యమంత్రిని మార్చాలి కానీ మా వల్ల ఏమో నష్టం ఉంది అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆలోచన మాత్రం ఖచ్చితంగా కొత్త ముఖాల ద్వారాగా ఏదన్నా ఈ వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో ఆయన ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. సహజంగా ఎలా ఉంటుందంటే ఒక 15% 20% ఎమ్మెల్యేలు సీట్లలో కొత్త వాళ్ళని తీసుకురావడం ఇలాంటి ప్రయత్నాలు ఉంటాయి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏకంగా 50-60 మందిని కొత్త వాళ్ళని, ఇంకొక 20 మందిని ఒక చోట నుంచి ఇంకో చోటకు మార్చేటువంటి ప్రయత్నం అంటే ఇది ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత. రేపు పొద్దున ఎన్నికల్లో ఓడిపోతున్నారు సగానికి పైగా ఎమ్మెల్యేలు అనేటువంటిది స్పష్టంగా వచ్చినటువంటి అంశం. అంటే రేపు ఎన్నికల్లో అధికారంలోకి రాదేమో అని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దింపుడు గల్లం ఆశలో భాగంగా ఈ ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా కనపడుతుంది. కృష్ణాంజలి గారు, ఒక ముఖ్యమైన వార్త ఇవాళ, ఒక అంజలి గారు, ఒక ముఖ్యమైన వార్త చూశాను. మంత్రి గుమ్మనూరు గారు వారు అంటే రైట్ కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు అని ఒక పేపర్లో రిపోర్ట్ అయింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అంత ఆదరణ ఉంటుందా? నేను అనుకుంటున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అనే నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆల్రెడీ షర్మిల ఏపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి పగ్గాలు తీసుకోవడం దాదాపుగా ఖాయమైంది. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరతారని ప్రకటించారు. రేపు మాపో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా చేరతారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు గుమ్మనూరు జయరాము, ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి కొంతమందికి సంబంధించినటువంటి ముఖ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రానటువంటి వాళ్ళని ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీలోకి పంపించి వీళ్ళందరి ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంత స్థాయి పెరిగింది, ఓట్ల శాతం పెరిగింది అని చూపించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహంగా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకోసమనంటే షర్మిల వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రైజ్ అయ్యేవన్న వాళ్ళు అధికారంలోకి రారు, ఒక ఎమ్మెల్యే కూడా గెలిచేదానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు పోతారు వీళ్ళందరూ? వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళే ఈ విధమైనటువంటి ప్రకటనలు అన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగానే, అన్న వదిలిన బాణంగానే ఆంధ్రప్రదేశ్ కి షర్మిల వచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందులో భాగంగానే అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని నేను అనుకుంటున్నాను. నారాయణరావు గారు నమస్కారం. కాంగ్రెస్ నాయకులు నారాయణరావు గారు వచ్చారు. నారాయణరావు గారు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నిన్న మొన్న కొన్ని పేపర్లు హైలైట్ చేస్తున్నాయి. ప్రత్యేక హోదా అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ ప్రచారం స్టార్ట్ చేయబోతుంది.